పూత రావడం సెట్ అవ్వడం కూడా జరుగుతుంది. ఇప్పటికి కూడా ఏప్రిల్ 13కి కూడా ఇది చూడండి, మళ్ళీ కొత్త పూత కింద అయిపోయింది. ఇది కాయ కూడా సాగుతుంది, చూడు మంచి సైజే వచ్చింది, పిక్కలా కాకుండా. ఇది చూడండి, ఇది ఇలా. సో మరి మనకి వైరస్ తట్టుకుంటుందా లేదనేది ఇక్కడే ఆకే చెప్తుందండి చాలా వరకు, టాలరెన్సా కాదా అనేది. ఇప్పుడు మనకి ఏంటంటే భయం, టాలరెన్స్ వస్తే కాయ పొట్ట లావు రావడం, సన్నం లేకపోవడం, పచ్చికాయ లైట్ గ్రీన్ కలర్లో ఉండడం, వర్షాలు అధికం కురిసి తాళవడం జరుగుతుంది. బట్ మనకి ఈ వెరైటీలో టాలరెన్స్ మరియు చూడండి ఆకు మంచి గ్రీనిష్గా ఉంటుంది, సన్నాకు చిట్టాకు ఉండటం వల్లనే మనకి పచ్చికాయ నలుపులో ఉంటుంది. అలాగే పండుకాయ కూడా మంచి రంగులో సన్నంగానే ఉంటుంది. ఇలా రింకుల్స్ వచ్చి నీట్గా పక్కా పర్ఫెక్ట్ తేజలాగే ఉంటుంది. కానీ కొన్ని వెరైటీలు అట్లా ఉండవు, ఎందుకంటే వైరస్ టాలరెన్స్లు అంటే కొంతమందికి డౌట్ అండి. మరి 26 సెగ్మెంట్లా అట్లా అని భయపడుతుంటారు. ఆ భయం అనేది వీటిలో మనకు అక్కర్లేదు. కావాలంటే చెట్టు చూడండి, కింద నుంచి ఎంత పెద్ద చెట్టు అయింది చూడండి. ఒక్క చెట్టే చూడు ఎంత పెద్దదైంది. అలాగే ఇది కూడా అండి, అలాగే ఇది కూడా ఇదిగో ఫ్లవరింగ్ ఇప్పుడు అంటే ఏప్రిల్ 13కి కూడా పూత వస్తుంది, పూత ఇది పింద అవుతుంది. సో కొంచెం మెయింటెనెన్స్ ఉండి కొన్ని ఎనిగంచి ప్రోలు ఆ ప్రాంతాల్లో కొంతమంది ఇప్పటికి కూడా కంటిన్యూస్గా మందులు వాడుతుంటారు, కింద ఫెర్టిలైజర్ ఇస్తుంటారు, పైపాటుగా స్ప్రేయింగ్ చేస్తూ ఉంటారు. అటువంటి రైతులకైతే ఇంకా ఏకదమ్గా వాళ్ళు 50 తీసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఏ వెరైటీ అయినా 35 నుంచి 40 ఈజీగా తీస్తారు. బట్ ఇటువంటి బెస్ట్ వెరైటీలు చివరిదాకా హైట్ పెరుగుతూనే మనకి నల్లిని తట్టుకుంటూ, తామర పురుగుని తట్టుకుంటూ, వైరస్ని తట్టుకుంటూ కాయని తేజ రూపంలో ఇచ్చే వెరైటీలే మనకి ఇంపార్టెంట్ అండి. ఆ సెగ్మెంట్కి వచ్చేసరికి ఇది మన నెంబర్ 1గా పెట్టుకోవచ్చు. అటువంటి రైతులు 50 కూడా తీసుకోవచ్చండి. అలాగే కింద కూడా చూద్దాం, ఇప్పుడు మన కొత్త పూత బాగా కనబడుతూ ఉంది పూత. ఈ టైంలో కూడా పూత అంటే చాలా చోట్ల